ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి మా ఛానల్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఇంకా అందరికీ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ముందుగా మనము ఈ మాసం 2025 నవంబర్ 1 నుంచి 1వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఏంటి ఉన్నాయి, ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి, వాటి ప్రభావం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందని తెలుసుకుందాం. అలాగే మనకు యోగా, అస్ట్రాలజీ, న్యూమరాలజీ, మ్యూజిక్ థెరపీ, ఫేస్ రీడింగ్, ఫామిస్ట్రీ ఇవన్నీ కూడా తెలుసు. అన్నీ చేసి పెట్టడానికి వీలవ్వట్లేదు కాబట్టి కొన్ని చెప్తున్నాము. యోగాల గురించి, అస్ట్రాలజీ గురించి, టెంపుల్స్ గురించి కవర్ చేస్తున్నాము. ముందు అవి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మకర రాశి, మకర లగ్నం తీసుకున్నట్లయితే మీ రాశిధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు 3వ ఇంట్లో చక్కగా ఉన్నాడు. ప్రాబ్లమ్స్ పాపం ఏళ్ళనాటి శని అని అన్నీ చాలా ఇబ్బందులు పడ్డారు, అన్నీ కొలిక్కి వచ్చే అవకాశం వచ్చింది. కాకపోతే రాహువు చంద్రుడు మీకు 2వ ఇంట్లో ఉన్నాడు. ప్రాబ్లమ్స్ విపరీతంగా ఉంటాయి. చంద్రుడు ఏంటి మీకు సప్తమాధిపతి, జీవిత భాగస్వామి. అలాగే రాహు వచ్చేసి మీకు అష్టమాధిపతి, పెద్దవాళ్ళకి ఏదైనా చేయాలనుకునే విషయంలో భార్యాభర్తలు విపరీతమైన గొడవలు పడతారు. ఈ గొడవలు చాలా దూరం వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి మకర రాశి, మకర లగ్నం వారికి. వీటన్నింటిని తట్టుకోవాలంటే ఈశ్వరాభిషేకం చేసుకోవడం ఉత్తమం. అలాగే జమ్మి, రావి, వేప, తులసి ఇవన్నీ మర్చిపోకుండా నాటి పోషించండి. రోజు నీళ్ళు వేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అలాగే నెక్స్ట్ గురువు వచ్చేసి మకర రాశి వరకు సప్తమంలో ఉన్నారు. వ్యయాధిపతి, తృతీయాధిపతి. సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్, తిప్పలాటలు ఎక్కువ ఉంటాయి, తిరుగుడు ఎక్కువ ఉంటుంది. కానీ ఎంత తిరిగినా స్లీప్లెస్ నైట్స్, పనులు కావు. అలాగే మీకు బుధుడు, కుజుడు కలిసి కూడాను లాభంలో ఉన్నాడు. ఇటు చూసుకున్నా కూడా మీకు మాతృమూర్తితో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఆమె ఆరోగ్యం బాగోదు. నెక్స్ట్ బుధుడిని తీసుకున్నట్లయితే మీరు మకర రాశి వారికి 6వ ఇంటిధిపతి, అలాగే భాగ్యాధిపతి. వీరు లాభంలో ఉన్నారు, కానీ కుజునితో కలిసి ఉన్నారు, కుజక్షేత్రంలో ఉన్నారు. పెద్దగా యోగించే ఫలదాతలు ఏం కాదు, శూన్యం. గొడవలు తప్ప ఇంకేం మిగలవు. పిల్లల ఆరోగ్యాలు, మీ ఆరోగ్యాలు చూసుకుంటూ కొన్ని దాట వేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. దీని మూలంగా ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు దశమ కేంద్రం లేక శుక్రుడు వస్తున్నాడు. జాబుకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేదు. ఎవరైనా సాఫ్ట్వేర్ సైడ్, కళలకు సంబంధించిన వాటి సైడ్ పనిచేస్తే మంచి జరిగే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ మాత్రం దినదిన గండం నూరేండ్ల ఆయుష్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ చెప్తాను మీకు నేను. ఈ విధంగా అనేక రకమైన రాజకీయాలు మారుతాయి. వాటి ప్రభావంతో మనకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కేతువు గురించి తీసుకున్నాం. అష్టమ కేతువు. దైవాన్ని ఆరాధించాలన్న వాంఛ కూడా మీకు పోతుంది. కొంచెం ఇబ్బందిగా ఉంటారు, సమయం దొరకదు, మనసు అంతా అల్లకల్లంగా ఉంటుంది, దాంతో చేయలేరు. అందుకు మీరు సూర్య నమస్కారాలు చేయండి, సూర్యోపాసన చేయండి, వినాయకునికి గరికతో పూజించండి. ఈ ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.